హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశలు. మన ఇంటికి సడన్గా గెస్ట్లు కానీ లేదా మనం పప్పు నానబెట్టడం మర్చిపోయినా అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఈ ఇన్స్టెంట్ దోశలు నార్మల్ దోశ బేటా కన్నా చాలా సాఫ్ట్గా అండ్ చాలా మృదువుగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాంటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను 1 కప్ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, అది 1 కప్ని తీసుకుంటున్నాను. ఇది 1 కప్ని తీసుకొని ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్, లేదంటే ఒక 10 to 15 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇంకొక కప్పు తీసుకొని అందులోకి నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి హాఫ్ కప్పు అటుకులు, ఇక్కడ నేను మందం ఉన్న అటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ అటుకుల్లో వాటర్ యాడ్ చేసుకొని వీటిని మనం బాగా ఒకసారి ఇట్లా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి వాటర్ అంతా దింపేసిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ కప్ పెరుగు అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నాము అంటే మనకి బాగా పులిచి బాగా టేస్టీగా ఉంటాయి దోశలు. ఈ వాటర్, ఈ పెరుగు అంతా అటుకులు అబ్జర్వ్ చేసుకునే లోపు మనం ఇందులోకి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ దోశల్లోకి చట్నీ బాగానే ఉంటుంది. నార్మల్ చట్నీ, పల్లి చట్నీ కన్నా టమాటా చట్నీ బాగుంటుంది. అండ్ ఇందులో ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఒక్కొక్కటి ఫ్రై అవుతూ ఉంటే ఇంకొకటి యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా అవి మొత్తం బాగా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని, పెద్దగానే కట్ చేసుకోవచ్చు, అట్లా వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇందులోకి మనకి స్పైసీని బట్టి ఒక 8 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. మనం పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఉల్లిపాయ దీంట్లోకి ఎండుమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి చిటికెడు చింతపండు, కొంచెం చింతపండు అండ్ ఒక టమాటాకాయ, ఒకటి సరిపోతుంది టమాటా. ఇంక ఇవన్నీ యాడ్ చేసి ఇవంతా బాగా మనం మగ్గే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా అన్నీ మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆనియన్స్ ఇట్లా చిటికెడు పసుపు అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం బాగా మగ్గించుకుందాం. ఎప్పుడైనా ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గాలి అంటే మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల బాగా తొందరగా మగ్గుతాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే ఇలా వస్తుంది మనకి చట్నీ అనేది. చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఇందులోకి నేను తాలింపు గింజలు అన్నీ కలిపి పెట్టుకుంటాను. అవన్నీ జీలకర్ర, ఆవాలు, పచ్చెనగబ్యాళ్ళు అన్నీ వేస్తాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈలోపు చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు మనకి ఇదంతా శుభ్రంగా నానిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మనం మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇట్లా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే మనం దోశలు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ అటుకులు చూడండి బాగా నానిపోయినాయి. అటుకులు అండ్ రవ్వ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇట్లా కొంచెం 2 యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇక్కడ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అంతా మనకి బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందులోకి ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ రుచికి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసి ఇందులో నేను కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. మనకి పైన కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే బాగా పొంగుతుంది. బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోమాకండి, బేకింగ్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు అది స్కిప్ చేసినా మనకు అంతే టేస్టీగా వస్తాయి. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ దోశలు యాడ్ చేసుకోవడమే. మనం ఈ దోశల్ని గెంటితో అడ్జస్ట్ చేయకుండా జస్ట్ ఇట్లా ఒక గెంటి ఇట్లా పోసి వదిలేయడమే. చాలా ప్లఫీగా వస్తాయి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఇంకా బాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి రివర్స్ చేసుకోవడమే. మీకే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు. ఒకసారి ట్రై చేసి మీరే నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా వచ్చినాయో.
మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.